పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఆగ్రాలో మత మార్పిడి కేసులో పాకిస్తాన్కు చెందిన కొందరి హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. 14 మందిని అరెస్టు చేశారు. వీరు యువత, ముఖ్యంగా బాలికలను ఆన్లైన్ యాప్స్, గేమింగ్స్ ఉపయోగించి టార్గెట్ చేసుకొని మత మార్పిడి ప్రచారం చేస్తుండగా ఇస్లామిక్ బోధనలు ఇచ్చి హిందూ మతంపై వ్యాఖ్యానాలతో కరుగు పెడుతున్నారు. ఈ కేసు ఆగ్రా నుండి 33, 18 ఏళ్ల ఇద్దరు అక్క చెల్లెలు తప్పుకోవడంతో వెలుగులోకి వచ్చింది. ఒకరు సోషల్ మీడియాలో AK-47తో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. దర్యాప్తులో 6 రాష్ట్రాల నుంచి మరో 14 మందిని అదనంగా అరెస్ట్ చేశారు. కొంతమంది అమ్మాయిలు కాశ్మీరీ మహిళల మాటలు వినిపించి హిందువులు అవుతున్నారని, ఇస్లాం మతాన్ని వంచన ప్రచారం చేస్తున్నారని పోలీసుల ప్రకారం నెట్వర్క్ యువతను వాట్సాప్ గ్రూపుల్లో చేర్చి మత బోధనలు ఇస్తోంది. ఈ మీరా క్రియల్లో డార్క్ వెబ్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన తన్వీర్ అహ్మద్, సాహిల్ అదీం వ్యక్తులు ఈ మత మార్పిడి ప్రచారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఢిల్లీ వాసి అబ్దుల్ రెహమాన్ మరియు గోవాకు చెందిన ఆయేషా కూడా ఈ నెట్వర్క్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.